కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ప్రతిపడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకురావడంతో 29 కార్మిక చట్టాలు రద్దు కావడం జరుగుతుందని, దీనివల్ల యజమానులకు శ్రామికులకు శ్రమదోపిడీ చేసి పెట్టి ఊడిగం చేయడం జరుగుతుందని, ఇదే మోడీ లక్ష్యమని అన్నారు. ఏ రంగంలో కార్మికులకు అయినా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని పోరాడే కనీస వేతన చట్టం ఉందని, ఈ చట్టం రద్దు అవుతుందని, దేశంలో 40 కోట్ల మంది కార్మికులు కార్మిక హక్కులను కోల్పోతారని ఈ సందర్భంగా తెలియజేశారు. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో ఈ దేశంలోని శరవేగంగా పోతున్నారని, ఈ విధానాలను అడ్డుకోవడం కోసం కార్మిక వర్గం ఏకం కావాలని ఈ సందర్భంగా తెలిపారు. ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించి ప్రభుత్వం బలోపేతం చేయాలని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ట్రాన్స్పోర్ట్స్ వర్కర్లకు ఉరితాడు లాంటి హిట్ అండ్ రన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేసి కార్మికులకు కట్టు బానిసలు చేసే లేబర్ కోడ్లను రద్దు చేసేందుకు రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం తెలుగుదేశం జనసేన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా అన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కార్మికులు సన్నద్ధం కావడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పోసపల్లి రమణ, సిహెచ్ వెంకటలక్ష్మి, తులసి, కాంతం, మంగా భవానీ, కుమారి, ఎస్ నాగసత్య, సంధ్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు అంగన్వాడీ కూడా సేమ్ అదే. వాళ్ళు 43 రోజుల పాటు పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో. కానీ ఈనాటికి కూడా వాళ్ళకి 2-3 జీవోలు కానీ ఇంకా 7 జీవోలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆ జీవోలన్నీ కూడా అమలు చేయాలి. ఈనాటికి కూడా ఇంకా దాన్ని కూడా అమలు చేయలేదు. దాంతోపాటు కానీ మనకి ఈరోజు బ్రిటిష్ వారి కాలంలో 1886లో పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని ఈ మోడీ ప్రభుత్వం అందరూ ప్రాణాలు ముప్పిట్లో పెట్టుకొని ఇంట్లో ఉన్న కోవిడ్ కాలంలోని మోడీ ప్రభుత్వం దొంగచాటున లేబర్ చట్టాలన్నీ రద్దు చేసి లేబర్ కోడ్ తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ వల్ల ఏంటి, కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. జీవో ఉంది కాబట్టి కదా ఆ చట్టం ఉంది కాబట్టి కనీస వేతనం అడుగుతున్నాం. ఆ చట్టాన్ని రద్దు చేయడం కోసం ఈరోజు 2020లోని కనీస వేతన చట్టాన్ని సవరిస్తూ జీవో తీసుకొచ్చారు. అది లేకపోతే మనం ఏమని డిమాండ్ చేస్తాం, అడగడానికి అవకాశం లేదు. తర్వాత బోనస్ ఇవ్వండి, అది కనీస వేతనాలు అమలు చేయండి, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వండి, లేకపోతే వస్తున్నట్టు కాంపన్సేషన్ ఇవ్వండి, అన్యాయంగా తీసేస్తే వాళ్ళకి తీసేసినందుకు పరిహారం ఇవ్వండి. ఇవన్నీ మనం అడుగుతూ ఉన్నాం. రెగ్యులర్ చేయాలని చెప్పి అడుగుతున్నాం. ఇవన్నీ జీవోలు అంటే ఇంచుమించుగా మోడీ ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మన కార్మిక చట్టాన్ని ఎలాగా సవరించాలని చెప్పేసి ఈరోజు చూస్తూ ఈరోజు కార్పొరేట్కి అనుకూలంగా ఈరోజు కొత్త జీవోలు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. అంటే కార్మికుల మెడకు ఉరితాడైన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళూరు రాజు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు పరిశ్రమల యాజమాన్యాలకు, కార్పొరేట్లకు, మోడీ ప్రియమిత్రులకు లాభదాయకమని, దేశంలో కష్టించి పనిచేసే 90% మంది ప్రజలైన
కార్మిక వర్గానికి, ఉద్యోగులకు, అసంఘటిత రంగ కార్మికులకు ఉరితాడు వంటివని విమర్శించారు. ఇవి అమల్లోకి వస్తే ఇప్పటి వరకు కార్మికుల హక్కులైన పర్మనెంట్ బోనస్, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, ప్రమాద నష్టపరిహార చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రద్దు చేయబడతాయని తెలిపారు. బ్రిటిష్ పాలన రోజుల్లో బానిస బ్రతుకులు తిరిగి రాబోతున్నాయని కార్మిక వర్గాన్ని హెచ్చరించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేసి రెగ్యులరైజేషన్ చేయాలని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, యానిమేటర్లు వంటి స్కీమ్ వర్కర్లందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, రైతుల పంటల గిట్టుబాటు ధర చట్టం చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 చెల్లించాలని. కావున కేంద్రంలో ఉన్న 11 కార్మిక సంఘాలు ఉమ్మడిగా జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేసి ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయించుకోవాలని ఉద్యోగులకు, కార్మికులకు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కార్మికులకు లభించిన హక్కులను సైతం రద్దు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివకుల వెంకట్రావు, ఆశా వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి భారతి, ఆటో వర్కర్స్ యూనియన్ ప్రకాష్ రావు, పెన్షనర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, వివోఏ జిల్లా ఉపాధ్యక్షులు రాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని గతంలో ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెకి పోరాట ఫలితంగా ఈరోజు జూలై 9వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. దానికి సూచిగా నిర్వహణకి ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 200 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని గత 11 సంవత్సరాల నుంచి పరిపాలనలో ఉన్న మోడీ కాలరాసినటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. 365 రోజులు పోరాటం చేసి ఐటీ చట్టాలు రద్దు చేస్తానన్న మొబైల్కి వాడు దొడ్డిదారిని అమలు చేస్తున్నాడు. ఇన్ని రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు రోడ్ల మీద పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ పెన్షనర్లో 78 లక్షల మంది ఉన్నారు. ఇందులో 35 లక్షల మందికి కేవలం 1000 రూపాయలు మినిమం పెన్షన్ వస్తుంది. 11 సంవత్సరాల నుంచి కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలనే డిమాండ్తో పోరాటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర 8 లక్షల కోట్ల రూపాయలు నిధి ఉన్నది. దాని మీద 54,000 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది. అలాగైనా కానీ యావరేజ్న 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ సమ్మెకి ఆల్ పెన్షన్ అసోసియేషన్ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేస్తున్నారు. ఈ పిలుపు 11 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినాయి. వీటి మీద జూలై 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మె చేయడం ద్వారా ఈ విధానాలను తిప్పుకోవడం కోసం కార్మిక వర్గం, రైతాంగం, ప్రజలు జతపడాలని పిలిపిస్తూ ఉన్నాం. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలైతే బ్రిటిష్ వాడికి అంటే ముందు ఎలాంటి బానిస బతుకుల్లో కార్మికులు పనిచేశారో, ప్రజలు బతికారో అలాంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి వస్తాయి. ఈ ఫ్యాక్టరీల్లో రక్షణ చట్టాలు ఉండవు, ఫ్యాక్టరీల్లో కనీస వేతన చట్టాలు ఉండవు, ఫ్యాక్టరీల్లో బోనస్ ఇలాంటి చట్టాలు ఉండవు. ఏ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని రెగ్యులర్ చేసేటువంటి పద్ధతి ఇందులో లేదు. చాలా సంవత్సరాల నుంచి స్కీమ్ వర్కర్లు కోరుతా ఉన్నారు మమ్మల్ని 4వ తరగతి ఉద్యోగులుగా కోరమని. ఇప్పుడు కనుక ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎవరికి రెగ్యులర్ ఉద్యోగాలు రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరికి గ్యారంటీ లేని పరిస్థితులు కల్పించడం కోసమే ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. మోడీ ప్రభుత్వం వీటిని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలి. పటిష్టంగా రద్దు చేసిన 29 కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్ది. ఈ పోరాటానికి ప్రజాస్వామికవాదులు, మేధావులు, కార్మికులు, ప్రజలు మద్దతు తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పెద్ద పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేస్తూ ఈ దేశ పరిపాలన సాగిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. కార్మిక వర్గాన్ని దోసుకుంటూ ఉన్నారు, వాళ్ళ శ్రమను కొల్లగొడతా ఉన్నారు. కనీస వేతనాలు లేవు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళని వెతికేకరి చేయించుకుంటూ శ్రమ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు.
అంతేకాకుండా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు. ఈ రకంగా కంచె సేలు వేసిన సందంగా ప్రభుత్వాలే కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ యజమానులకు తృప్తులుగా మారుతూ ఈ దేశ చట్టాలన్నీ కూడా మార్చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 29 లేబర్ కోడ్ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్నారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు కనీస వేతనం అడిగి హక్కును కోల్పోతారు, సంఘం పెట్టుకుని హక్కును కోల్పోతారు, సమ్మె చేసే హక్కును కోల్పోతారు. వాటిని బాధితులుగా మార్చడం కోసం తీసుకొస్తా ఉన్నారు. బ్రిటిష్ వారి కంటే దుర్మార్గంగా బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని ఈ రోజు ఈ స్వతంత్ర భారతదేశంలో భారత పాలకులు రద్దు చేయడం అంటే ఎందుకంటే దుర్మార్గం ఏమీ లేదు. మీరు బ్రిటిష్ వారి కంటే దుర్మార్గం. మీకు వ్యతిరేకంగా మరో స్వతంత్ర పోరాటం రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైతే 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడారో అట్లాంటి స్ఫూర్తితోటి భారత కార్మిక వర్గం కూడా పోరాడి మెడలో ఉంచి తమ హక్కులు నిలబెట్టుకుంటారు, చట్టాలు కాపాడుకుంటారు, 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకుంటారు. మీరు వాటిని రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జగ్గంపేటలో ఘనంగా ప్రముఖ సినీ నటులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు. కేక్ కటింగ్, తీన్ మార్ డాన్సులు, బైక్ ర్యాలీలతో సందడి చేసిన అభిమానులు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. కార్మికుల మెడకు ఉరితాడైన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏ కార్మికునికైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్. పిఠాపురం నియోజకవర్గంలో 5,000 మంది కార్యకర్తలతో ఘనంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే వర్మ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.